బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు యుద్ధాన్ని ఆపేందుకు నానా తంటాలు పడుతుంది అమెరికా. ఇటు ఇరాన్తో సంధి కోసం ట్రంప్ తిప్పలు పడుతున్నాడు. ఇటు యుద్ధంలో గెలిచామంటూనే ఇటు ఇరాన్ని బ్రతిమలాడుతున్నాడు ఇటు ట్రంప్. ఇటు అగ్రరాజ్యం అయ్యుండి కూడా ఇటు శాంతి ప్రణాళికలు అంటూ ఇటు ఇరాన్కు 15 డిమాండ్లను ఇరాన్ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. మొదటగా ఇటు నెల రోజుల పాటు ఒక సీజ్ ఫైర్ని ప్రకటించాలంటూ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అంటే నెల రోజులు కొంత కూలింగ్ పీరియడ్ లాగా, అంటే ఇరు దేశాల మధ్య ఇప్పటిదాకా జరిగిన నష్టం కావచ్చు, ఇప్పటిదాకా జరిగిన డిస్ట్రక్షన్ కావచ్చు, వాటన్నిటిని లెక్క చేసుకోవడానికి, అలాగే రానున్న రోజుల్లో చర్చలకు కూడా ఇప్పుడు వేడి మీద ఉంటే చర్చలకు రాలేరు అన్న ఉద్దేశంతో మొత్తానికి అయితే ఒక నెల రోజులు కూలింగ్ పీరియడ్ని ప్రస్తుతానికి ఇటు ఒక సీజ్ ఫైర్ కోసం 1 మంత్ కూలింగ్ పీరియడ్ని అడుగుతున్నాడు ట్రంప్ మొదటగా. దాని తర్వాత మనం చూస్తే కనుక రెండో డిమాండ్ ఇటు న్యూక్లియర్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా డిస్మాంటిల్ చేయాలి. అలాగే యురేనియం ఎన్రిచ్మెంట్, ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి యురేనియం వాడకాన్ని, దానికి సంబంధించిన ప్యూరిఫికేషన్ని, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర ఉన్న ప్యూరిఫికేషన్కి సంబంధించిన, న్యూక్లియర్ ప్యూరిఫికేషన్కి సంబంధించిన ఆ ఫెసిలిటీస్ని నిలిపివేయాలి, వాటన్నింటినీ ఆపేయాలి. అలాగే యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా ప్రస్తుతానికి జీరోకి, అంటే యురేనియంని ప్యూరిఫై చేసేది కూడా జీరోకి తీసుకురావాలని చెప్పేసి ఇటు ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. మళ్ళీ 4వ పాయింట్ ఏమంటున్నాడు, ఇటు 5వ పాయింట్ ఒకసారి మనం చూస్తే ఆ న్యూక్లియర్ మెటీరియల్ అంతా, ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం అంతా కూడా ఇటు హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాడు? ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఆ 5th పాయింట్లో మనం చూస్తే ట్రాన్స్ఫర్ ఆల్ న్యూక్లియర్ మెటీరియల్. సో ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం అంతా కూడా ఈ ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చేయాలంట. దాంతోపాటు 6th పాయింట్ ఒకసారి మనం చూస్తే కనుక నతాన్స్, ఇస్ఫహాన్, ఫార్దో అనే ఈ న్యూక్లియర్ సైట్స్, వీటన్నిటిలో ప్రస్తుతానికి న్యూక్లియర్ యురేనియంని ప్యూరిఫికేషన్ చేస్తున్నారు, కన్వర్షన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ. ఈ ఫెసిలిటీస్ని ఇటు నతాన్స్, ఇస్ఫహాన్, ఫార్దో ఈ సైట్స్ని ప్రస్తుతానికి వాటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి సంబంధించిన వాటన్నిటిని కూడా, ఆ ప్రోగ్రామ్ని అంతా కూడా షట్ డౌన్ చేయాలి, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అంటూ. అలాగే ఒకసారి పాయింట్ 7 చూస్తే అన్రిస్ట్రిక్టెడ్ IAEA ఇన్స్పెక్షన్స్, అంటే ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ దానికి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ ఇరాన్ని ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఇటు సివిలియన్ సైట్స్ కావచ్చు, ఆర్మీకి సంబంధించిన సైట్స్ కావచ్చు, అంటే ఆర్మీకి సంబంధించిన ఏరియాస్ కావచ్చు, ఏ ఏరియానైనా ఎప్పుడైనా ఇన్స్పెక్ట్ చేసే అవకాశం ఇవ్వాలి అంటూ మొత్తానికైతే 7th పాయింట్ అలా ట్రంప్ 7th పాయింట్ అలా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరో పక్కన ఇటు పాయింట్ 8, 9 ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, అంటే హమాస్, హెజ్బుల్లా, హౌతీస్, వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఫండింగ్, వీళ్ళందరికీ వెపన్స్ సప్లై చేయడం, అలాగే వీళ్ళందరికీ కూడా సపోర్ట్ని ఇమీడియట్గా ఆపేయాలి అండ్ వాళ్ళతో లింక్స్ని కూడా తెగదెంచేసుకోవాలి. ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న హెజ్బుల్లా, హమాస్, అలాగే హౌతీస్. హెజ్బుల్లా లెబనాన్లో ఉంది, హమాస్ గాజాలో ఉంది, ఇటు హౌతీస్ యెమెన్ కంట్రీలో ఉన్నారు. అలాగే ఇరాక్ సిరియాకి సంబంధించిన మిలిషియా కూడా ఇరాన్ని సపోర్ట్ చేస్తుంది. వీళ్ళందరితోని తెగదెంపులు తెంచుకోవాలి. అలాగే ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఫండింగ్ ఇవ్వడం, వాళ్ళకు వెపన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మానేయాలంటూ ఇటు 8th, 9th పాయింట్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరో పక్కన పాయింట్ 10 వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రపంచ దేశాలందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి పెట్టాలి 24/7, అందరికీ యాక్సెస్ ఉండేలాగా. ప్రపంచ దేశాలకి 20% ఆయిల్ రిజర్వ్స్ ఇక్కడి నుంచే వెళ్తుంటాయి కాబట్టి ఆ నేరో వాటర్ వే ఏదైతే ఉందో ఆ వాటర్ వేని ఎలాంటి ఎస్కలేషన్స్ లేకుండా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి పెట్టాలి అంటూ 10th పాయింట్లో చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన 11th పాయింట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఇరాన్ దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్, ICBMs, ఈ బలిస్టిక్ మిసైల్స్ యూసేజ్ ఏంటంటే వీటిలో నార్మల్ పేలోడ్ని, అంటే నార్మల్ మందు సామాగ్రిని పెట్టచ్చు, అలాగే న్యూక్లియర్ మందు సామాగ్రిని కూడా పెట్టచ్చు. ఇంటర్ కాంటినెంటల్ పేరులోనే ఉంది, ఇంటర్ కాంటినెంటల్ అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్కి, అంటే అమెరికాని కూడా టార్గెట్ చేసి న్యూక్లియర్ బాంబుని సంధిస్తే
ఈ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్ ICBM అంటారు. ఈ ICBMs ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇరాన్ నుంచి డైరెక్ట్గా అమెరికాకు కూడా చేరే అవకాశం. అలాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ అన్నిటిని కూడా డిజాల్వ్ చేసేసేయాలి, వాటి ప్రొడక్షన్ కూడా ఇమీడియట్గా ఆపేయాలంటూ ఇటు ట్రంప్ ఇరాన్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక పాయింట్, ఇటు 12th పాయింట్ మనం చూస్తే డిఫెన్సివ్ ఓన్లీ మిలిటరీ ఫోర్సెస్. ఇటు ఇరాన్ దగ్గర ఉన్న IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కానీ, అలాగే ఇరాన్ దగ్గర ఉన్న మిలిటరీ కానీ, వీళ్ళందరినీ కూడా ఓన్లీ డిఫెన్స్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఇటు ఆఫెన్సివ్గా ఎప్పుడూ ఆ మిలిటరీని వాడకూడదు. అంటే గల్ఫ్ దేశాలని బెదిరించడం కానీ, గల్ఫ్ దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళడం కానీ ఇలాంటి ఏవీ చేయకుండా ఉండాలి. ఎవరైనా ఇరాన్ మీదకి ఎప్పుడైనా యుద్ధానికి వస్తే అప్పుడు మాత్రమే మీరు వాటిని యూజ్ చేయాలి అంటూ ఇటు 12th పాయింట్లో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరో పక్కన 13th పాయింట్, ఇవన్నీ చేస్తే ఇరాన్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది 13th పాయింట్ నుంచి ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం చూస్తే 13th పాయింట్, ఇటు లిఫ్ట్ ఆల్ శాంక్షన్స్. అంటే ప్రస్తుతానికి ఇరాన్ మీద ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో, అంటే ఇరాన్ దగ్గర ఎవరు ఆయిల్ కొనకూడదు, ఎట్ ద సేమ్ టైం ఇరాన్ నుంచి ఆయిల్ కావచ్చు, అలాగే ఎలాంటి ట్రేడ్ కూడా ఎవరు చేయకూడదు అంటూ గతంలో ఎప్పుడైతే శాంక్షన్స్ ఇటు ట్రంప్ పెట్టాడో ఆ శాంక్షన్స్ అన్నిటి కూడా ఎత్తేస్తాడంట. సో ఇరాన్తోని ప్రపంచ దేశాలు ట్రేడ్ చేయొచ్చు, ఇరాన్తోని ప్రపంచ దేశాలు ఆయిల్ బై చేయొచ్చు, మిగతా అంశాల్లో కూడా ట్రేడింగ్ని చేసుకునే అవకాశాన్ని ఇరాన్కి ఇస్తాము. అలాగే ఇటు బుషేర్ న్యూక్లియర్ ఎనర్జీ పాయింట్ 14లో చాలా క్లియర్గా ఇటు న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఒక సివిలియన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే బుషేర్ అనే ఒక పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్ ఎనర్జీ, ఆ పవర్ ప్లాంట్ కంటిన్యూ అవ్వడానికి, అలానే దాని ఆపరేషన్స్ అలానే కంటిన్యూ అవ్వడానికి మేము 100% సపోర్ట్ చేస్తామంటూ ఇటు 14th పాయింట్లో చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే 15th పాయింట్ ఒకసారి మనం చూస్తే స్నాప్ బ్యాక్ శాంక్షన్స్ అంటున్నాడు. స్నాప్ బ్యాక్ శాంక్షన్స్ అంటే సాధారణంగా 2015లో ఇటు అమెరికా ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చాయి. అప్పుడు ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ని, ఆ యురేనియంని ప్యూరిఫై చేసి న్యూక్లియర్ బాంబ్ని కనుక తయారు చేసిందనుకో, దానిపైన ఆంక్షలు విధిస్తాము అంటూ 2015లో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని ప్రస్తుతానికి వెనక్కి తీసేసుకుంటాము, అలాంటి ఆంక్షలు ఇరాన్ పైన ఇక ముందు ఉండవు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఒక పక్కన ట్రంప్ యుద్ధం అయిపోయింది అంటాడు, 48 గంటల టైం ఇస్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయడానికి అంటాడు ఒకసారి, మరొకసారి ముందుకెళ్ళి ఏమంటాడంటే ఇప్పుడు 15 పాయింట్లని ఇరాన్ ముందు పెట్టాడు. ఆ 15 పాయింట్లు మీరు పాటిస్తే, అంటే మొదటగా 12 పాయింట్లలో చాలా డిమాండ్స్ పెట్టాడు. 12 పాయింట్లలో డిమాండ్స్ పెట్టి 13, 14, 15 ఈ 3 పాయింట్స్లో ఇరాన్కి అమెరికా కానీ ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి అనేది ఆ 3 పాయింట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఓవరాల్గా 15 పాయింట్స్తో ప్రస్తుతానికి సీజ్ ఫైర్ డిమాండ్ చేస్తున్నాడు. మొదటగా మనం చూస్తే కనుక ఇటు 1 month సీజ్ ఫైర్ చేయాలి, అంటే మీరు ఎలాంటి మిసైల్స్ వేయకండి, మేము ఎలాంటి మిసైల్స్ వేయము, ప్రస్తుతానికి ఒక నెల రోజులు యుద్ధాన్ని ఆపేద్దాం, ఒక నెల రోజులు యుద్ధాన్ని ఆపేసి ఆలోచించుకొని దాని తర్వాత చర్చలకు వెళ్దాం, దాని తర్వాత చర్చిద్దాం, ఇరు దేశాలు కలిసి చర్చలకు వెళ్దాం అంటూ ఫస్ట్ పాయింట్ అయితే ఒక కూలింగ్ పీరియడ్ని, ఒక 1 month కూలింగ్ పీరియడ్ని అడుగుతున్నాడు. దాని తర్వాత ఏమడుగుతున్నాడు, ఇమీడియట్గా ఈ 1 month గ్యాప్లోనే ఇటు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం రిసోర్సెస్, న్యూక్లియర్ ప్యూరిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఫెసిలిటీస్ వాటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేయాలని అడుగుతున్నాడు. అంటే ఉన్న ఆయుధాలన్నీ కూడా వదిలేయమంటున్నాడు. ఇంకో పక్కన ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్ ICBMs, అంటే ప్రపంచ దేశాలని, అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ అనమాట. లాంగ్ రేంజ్ మిసైల్స్ అంటే ఒక 2000 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు, 4-5,000 కిలోమీటర్లు కూడా ప్రయాణించే మిసైల్స్ ఉంటాయి, లాంగ్ రేంజ్ మిసైల్స్. ప్రస్తుతానికి ఇరాన్ అలాంటి మిసైల్స్ని యూజ్ చేయట్లేదు, అంత అవసరం కూడా లేదు. ఇజ్రాయెల్ దగ్గరలోనే ఉంది కాబట్టి, ఇజ్రాయెల్ ఒక 1000-1600 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇజ్రాయెల్ని ప్రస్తుతానికి షార్ట్ రేంజ్ మిసైల్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి మిసైల్స్తోనే ప్రస్తుతానికి ఇరాన్ అటాక్స్ చేస్తుంది. కానీ రానున్న రోజుల్లో ICBMsని వాడి అమెరికాని ఎప్పుడైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అమెరికా అలాగే వెస్టర్న్ కంట్రీస్ అన్నింటినీ కలిపి చెప్తున్నాడు. ఏమని అంటే యూరోపియన్ కంట్రీస్ని కూడా కలిపి మనకు థ్రెట్ ఉండకుండా ఉండడానికి ఆ ICBMsని కూడా డిజాల్వ్ చేసేయాలి, వాటిని కూడా డిస్మాంటిల్ చేసేయాలి, వాటిని కూడా న్యూట్రలైజ్ చేయాలి అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇలా మొత్తంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇటు ఇస్ఫహాన్ కావచ్చు, నతాన్స్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో ఏవైతే అండర్ గ్రౌండ్ హైలీ డెవలప్డ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, యురేనియంని ప్యూరిఫై చేయడానికి అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిజాల్వ్ చేయాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావచ్చు, ఆ బిల్డింగ్స్ని. అండ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్స్పెక్షన్స్ చేయడానికి ఇంటర్నేషనల్
అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి పర్మిషన్స్ ఇవ్వాలి. అంటే ఇరాన్కి వెళ్ళి ఏ రోజైనా ఏ మిలిటరీ సైట్ అయినా ఏ సివిలియన్ సైట్ అయినా వెళ్ళి ఎప్పుడైనా ఇన్స్పెక్షన్స్ చేయడానికి కూడా పర్మిషన్స్ ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద ఒక 12 పాయింట్స్లో ఇరాన్ దగ్గర ఉన్న అన్ని వెపన్స్ కావచ్చు, ఇరాన్కు ఉన్న స్ట్రెంగ్త్ కావచ్చు, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలి, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. లాస్ట్ 3 పాయింట్లలో ఇవన్నీ చేస్తే మీ మీద శాంక్షన్స్ నేను ఎత్తేస్తా అంటున్నాడు. కానీ ఇరాన్కి ఏం ఫరక్ పడుతుంది? ఇరాన్ శాంక్షన్స్తోనే గడిచిన కొన్ని సంవత్సరాలు ఈ శాంక్షన్స్తోనే ఇరాన్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్నా కూడా ఇరాన్ నాకు అవసరమే లేదు, చర్చలోకి నేను రావాల్సిన పరిస్థితే లేదు, నాకు అవసరం లేదు, ఎందుకు యుద్ధం పెట్టుకున్నాం ఇరాన్తో అన్న స్థితికి ఖచ్చితంగా అమెరికాని అలాగే ఇజ్రాయెల్ని తీసుకెళ్తాం, మేము అక్కడ దాకా పోరాడడం మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదంటూ ఇటు ఇరాన్ మాత్రం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ అన్ని 15 పాయింట్లలో ఇటు ప్రపంచ దేశాలకి అందరికీ పనికొచ్చే ఒక్క పాయింట్ అవుతుంది. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతుందో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ ప్రపంచ దేశాలు ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉంది కదా, ఆ ఎనర్జీ క్రైసిస్ని మాత్రం తప్పించే అవకాశం ఉంటుంది. కానీ మరి దానికి ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా? ఆ ఒక్క పాయింట్కి ఇటు ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలు కూడా ఆ పాయింట్ని స్ట్రెస్ చేస్తున్నాయి. ఆ పాయింట్ కోసమే ఇటు ఇరాన్కి సంబంధించిన లీడర్షిప్తో మాట్లాడుతుంది. మరోపక్కన ఇండియా కావచ్చు, ఇటు జపాన్ కావచ్చు, ఇటు ఆస్ట్రేలియా, గ్రీస్, మలేషియా ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఫ్యూయల్ మీద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీదనే ఎక్కువ శాతం డిపెండ్ అయి ఉన్నాయి. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకవేళ ఒక 2 వారాలు కనుక కంటిన్యూ అయితే, ఓపెన్ చేయకపోతే కనుక దాని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ప్రపంచ దేశాల మీద ఉంటాయి. ఇటు ఎమర్జెన్సీని ఆల్రెడీ ఇటు ఫిలిప్పైన్స్ డిక్లేర్ చేసింది, ఫిలిప్పైన్స్ అనే కంట్రీ డిక్లేర్ చేసింది, ఇంకో పక్కన బంగ్లాదేశ్ డిక్లేర్ చేసింది. రానున్న రోజుల్లో యూరోపియన్ కంట్రీస్, ఇటు జర్మనీ, ఇటలీ ఇలాంటి కంట్రీస్ కూడా ఇటు ఎనర్జీకి సంబంధించిన ఎమర్జెన్సీ డిక్లేర్ చేయబోతున్నాయి. ఎనర్జీకి సంబంధించిన ఎమర్జెన్సీ అంటే ఇటు ఫ్యూయల్ షార్టేజ్ కావచ్చు, గ్యాస్ షార్టేజ్ కావచ్చు, దీనివల్ల దేశం మొత్తం స్తంభించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధానమంత్రి మోదీ కూడా ఈ అంశం గురించి ఆల్ పార్టీ మీటింగ్, మన ఇండియాలో ఉన్న అన్ని పార్టీస్ని కూడా ఒక మీటింగ్కి ఇన్వైట్ చేశారు. ఈ మధ్యాహ్నమే అన్ని పార్టీస్తో కూర్చొని ఒక మీటింగ్లో డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎలా ఎనర్జీ క్రైసిస్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మన దగ్గర ఉన్న రిజర్వ్స్ని యూటిలైజ్ చేయాలి, ఎన్ని రోజులు సరిపోబోతుంది, ఒకవేళ దాని తర్వాత కూడా యుద్ధం కంటిన్యూ అయితే మనం ఏం చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ప్రతిపక్షాల నుంచి కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పర్టీస్ కావచ్చు. ఇటు గతంలో మనం చూస్తే గత ప్రభుత్వాలని రూల్ చేసిన వ్యక్తులు కూడా ప్రతిపక్షాల్లో ఉన్నారు. ఇలాంటి ఎనర్జీ క్రైసిస్ ఉన్నప్పుడు మనం గతంలో చూసాం. ఇటు మన్మోహన్ సింగ్ మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు మనని ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడేసిన అంశాలు అవన్నీ కూడా మన అందరికి తెలిసిందే. సో అలాంటి ఒక క్రైసిస్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇరాన్ మాత్రం ప్రస్తుతానికి ట్రంప్ తీసుకొచ్చిన ఈ సీజ్ ఫైర్కి సంబంధించిన 15 పాయింట్లని ఏమాత్రం లెక్క చేయట్లేదు. ఖచ్చితంగా పశ్చాత్తాప పడేలాగా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్కి, అమెరికాకి గట్టి సమాధానం ఇవ్వబోతుందని అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.